నువ్వు ఐదు సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు. మరి పరిటాల రవి గారు ఇంతమందిని చంపారు, అంతమంది వందలాది మంది చంపారని ప్రతిరోజు మీరు ప్రెస్ మీట్లలోనూ మీటింగుల్లో మీరు మాట్లాడుతున్నారు. అయ్యా నీకు దమ్మో ధైర్యం ఉండింటే నువ్వు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎందుకు పరిటాల రవి చంపినారని చెప్తున్నావు? ఆ ఎముకలన్నీ ఉన్నాయంటున్నావు, ఎందుకు నువ్వు తేల్చుకోలేకపోతున్నావయ్యా? నువ్వు ఆ రోజు గాలి కొదిలేసి నువ్వు సంపాదన చేసి కోట్లాది రూపాయలు రియల్ ఎస్టేట్లో కానీ దందాలు చేసి నీ అన్నదమ్ములందరూ కూడా దందాలు చేసి మరి ఆ రోజు పరిటాల రవిని మర్చిపోయారా? మరి దందాలు అయిపోయిన 5 సంవత్సరాలు నువ్వు ఇంట్లో మళ్ళీ ఇప్పుడు ఇంట్లో కూర్చున్నావు కాబట్టి మళ్ళీ పరిటాల రవి గారిని నువ్వు మాట్లాడడం అది ఎంతవరకు సహజమో ఒక్కసారి ప్రకాష్ రెడ్డి కూడా ఆలోచన చెయ్యాలని ప్రత్యేకంగా కూడా నేను పదే పదే చెప్తున్నాం. నువ్వు పరిటాల రవి గారి గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదనే చెప్తున్నాం. నువ్వు కార్బామ కేసులో 45 మందిని పొట్టను పెట్టుకునే వ్యక్తి ఈరోజు నువ్వు పరిటాల రవి గారి గురించి మాట్లాడతావయ్యా? పరిటాల రవి గారు 10 మందికి సహాయం చేసే వ్యక్తి పరిటాల రవి గారు. అలాంటి వ్యక్తి కాళ్ళ కింద దూరిన నువ్వు తీర్చుకోలేపవని ప్రత్యేకంగా ఆయనకు కూడా నేను తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఇంకో సైకో ఉన్నాడు జగన్ రెడ్డి కూడా రెచ్చగొట్టి మాట్లాడుతున్నారు. రపరపాలంటాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని బాయిలేకి దుంకమంటాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు కాదు బాయిలేకి దుంకడం, నువ్వు నీళ్ళ లేని బాయిలేకి కూడా దుంకనే ఆ బాయికి కూడా ఇదవుతుందని కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు సార్ గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మా అన్న చంద్రబాబు నాయుడు గారిని కానీ మా నాయకుడైన లోకేష్ బాబు గారిని కానీ రకరకాలుగా విమర్శిస్తున్నారు. మీరు ఏవైతే తప్పులు చేశారో ఆ తప్పులకి సాక్ష్యంగానే ఈరోజు మీరు జైలుకు పోతున్నారు. మీరు జైలుకు పోతా అంటే అది కూడా చూసి భయపడి ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని రకరకాలుగా కూడా మీరు మాట్లాడుతున్నారు. అయ్యా జగన్ రెడ్డి నువ్వు కూడా సూట్ కేసు రెడీగా పెట్టుకో. నువ్వు కూడా తొందరగానే మీలాంటి పెద్ద పెద్ద చేపలు కూడా మళ్ళీ మీరు కూడా జైలుకు పోయే పరిస్థితులు కూడా ఉన్నాయని ప్రత్యేకంగా మీకు చెప్తున్నాం. ఏ రకంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తారని భయపడి జనం లేకొచ్చి రెచ్చగొట్టి మాట్లాడి హెలికాప్టర్లో రావడం జనాలందరినీ కూడా ఏదో జనాలు రాకపోయినా వచ్చినట్లు కూడా సృష్టిస్తున్నారు. నిన్ననే హోమ్ మినిస్టర్ గారు అనితమ్మ గారు కూడా ఒకటి ఇది చేశారు, వీడియో కూడా పెట్టారు. జనాలు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి చూడమ్మా భారతమ్మ. జనాలు లేకపోయినా ముందు వీడియోలు పాత వీడియోలన్నీ కూడా నువ్వు చూపించి ఏదో జనం విపరీతంగా జనాలు వచ్చినట్లు నువ్వు సృష్టిస్తున్నావు. ఒక్కసారి చూడమ్మా భారతమ్మ అని నిన్నే అనితమ్మ కూడా ప్రెస్ మీట్ పెట్టింది, మీకు అందరికీ కూడా తెలుసు. ఇలాంటి నాయకుడు మన రాష్ట్రానికి వద్దు అని చెంపదెబ్బ కొట్టే 11 సీట్లు ఇచ్చారు. నెక్స్ట్ మళ్ళీ 2029లో ఆ 11 కూడా రావు, 0 వస్తుందనే విషయం మీరు గుర్తించాలని. అండ్ ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెప్తున్నాను, ప్రశాంతి గారికి ఏదో జరిగిపోయిందని అన్ని ఛానల్లో డిస్కషన్ పెట్టి ప్యానెల్ మీటింగ్లు పెట్టి మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి పోయి ఆయన ఇల్లు డ్యామేజ్ చేసింది మీరు అందరూ చూశారు. పోలీస్ స్టేషన్లో వెంటనే కేసులు పెడతారు. కోర్టు కూడా ఏ విధంగా తప్పు పట్టిందో మనం చూసాం. కానీ నా విషయంలో అంత వల్గర్గా మాట్లాడుతుంటే అదే ప్రశాంతి పెంచి పోషిస్తున్న ఆర్పి, అదే వేమిరెడ్డి గారు పెంచి పోషిస్తున్న ఆర్పి అన్ని రకాలుగా మాట్లాడుతుంటే ఎందుకు పోలీసులు కేసు పెట్టట్లేదు? కోర్టులో ఎందుకు సుమోటోగా తీసుకొని అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పట్లేదని నేను అడుగుతున్నాను. ఈరోజు నా నియోజకవర్గంలో భానుప్రకాష్ అనేవాడు తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చాడు. మేము కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. అలాంటి వాడితో కూడా లోకేష్ గారు నన్ను ఈరోజు మాట్లాడిస్తున్నారు. మరి దీని గురించి ఎందుకు ఏ ఛానల్లో కూడా ప్యానల్ డిస్కషన్ చేయట్లేదు? మేధావులు విశ్లేషకులు ఎందుకు కూర్చోవట్లేదు? అంటే మీ పార్టీలో ఉంటే వాళ్ళు మంచోళ్ళు, పక్క పార్టీలో ఉంటే వాళ్ళు చెడ్డోళ్ళు. ఇదే ప్రశాంతి వైసీపీ నుంచే కదా వచ్చింది. మరి ఆవిడ కోసం అంత ఆరాట పడిన వాళ్ళు ఈరోజు హారిక గారికి ఒకటి జరిగినా నాకు ఒకటి జరిగినా ఎందుకు పట్టించుకోవట్లేదు? మేము మహిళలు కాదా? మాకు మనోభావాలు లేదా? మా ఫ్యామిలీలు బాధపడవా? కాబట్టి ఈరోజు అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగిరెగిరి పడిన వాళ్ళని ఎగరేసి తంతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.